మా ఆయన విషయం చెప్పాలంటే. కానీ ఇప్పటివరకు నేను చెప్పలేదు. మొన్న పోలీస్ స్టేషన్ చెప్పాను ఆడదాన్ని కూడా. పీరియడ్ టైంలో కూడా నాన్న నరకం చూపించేవారు సార్. మా అమ్మ నాకు ఎందుకు చెప్పుకోవడం అనేది కూడా చెప్పుకోలేదు. ఒక ఆడదాన్ని కదా నేనేం చెప్పానంటే ఏటైంది ఏంటి ఇలా అవుతుందమ్మా అంటే, ఇలా పెళ్ళి అయితే 3 నెలల వరకు కొంచెం బాగానే ఉంది కూడా మా ఆయన ఇప్పటి నుంచి కూడా ఏం లేదు. ఏమని అంటే అక్కలు అడుగుతాము లేదంటే మా అమ్మ లేచి అదే చేద్దాం అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడతారు. ఏమని అంటే మీ అమ్మ ఇంత కట్నం ఇచ్చింది, మీ నాన్న ఇంత బంగారం పెట్టాడు అంటే దీంతో మాట్లాడాలకు అంటే ఆ రోజు నైట్ ఏదో సాగు చెప్పి కింద పడుకునేవాడు. ఏంటండి ఈరోజు కింద పడుకుంటే బయట రారంటే లేదు ఈరోజు కింద పడుకుందాం వద్దు అనేసి కింద ఉండిపోయి రీజన్ అడిగినా ఏదో రీజన్ చెప్పేవారు సార్. వారు నైట్ అంతా బయటికి వెళ్ళిపోయారు. ఏ 3 గంటకు ఏ 4 గంటలకు వస్తారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళాలంటే మీకు చెప్పాల్సిన నాకు లేదు అనేసి అడుగు. పెళ్ళంగా నేను అడగకపోతే ఇంకెవరు అడుగుతారు సార్? వాళ్ళ అమ్మ నాన్న అడగవసరం లేదు. వాళ్ళ అమ్మ నాన్న అడిగినా ఇలాగెళ్ళి అడగని చెప్తారు. పెళ్ళని అడిగితే నిబంధన నీకేం చెప్పాలి, నీకే రైట్స్ ఉన్నాయని అడుగుతున్నాను. సరే మీ అక్క అన్నదంటే మా అక్క అంటే దీన్ని పడాలి అని అంటే నేను ఇంట్లో పడ్డానికి వచ్చాను. ఏమని అడిగితే అంత కట్నం పట్టుకొచ్చినా కూడా నువ్వేం కట్నం తెలియదు, మీ అమ్మని ఇల్లు రాయమని మీ నాన్న భూమి రాయమని అంటే నేను ఒక్కదాని అయితే అదే రాసేవారు. నా వెనక అక్కడున్న చెల్లి ఉంది ఎలా రాస్తారు సార్? వారికి 3 సమానంగా పంచాలి కదా. ఇటు ఏమైనా ఇప్పుడు నువ్వు సంసారం పడి నాకు 1.5 yearతో సంసారం చేశాను. ఇప్పుడు నీ సంసారం పరికరం ఆ విషయం నేను మా అమ్మ నాన్న ఇప్పుడు వచ్చి నేనేం చెప్పాలి ఆ విషయం చెప్పాలంటే చెప్పలేదండి. ఇప్పుడు నా కూతురు పని చేయదని నలుగురిలో పౌరవ చేసి చదువుకున్న పిల్లండి పౌరవ పోవట్లేదా? 3 కూతురుతో నేను ఎక్కడంటే ఎందుకంటే ఈ వయసులో పెళ్లి చేస్తున్నాను. నా పరిస్థితి బాగోలేక నేను 10 లక్షలు కట్టిన 5,50,000 3 తులాల బంగారం సారికి రండి ఇచ్చి పంపించిన నా ఇల్లు జాగా కూడా నా కొడుకు లేడు మీకే రాస్తాను నా కొడుకు లేదని చెప్పాను. కానీ ఆడేట్ చేశాడంటే లాస్ట్ నాకు రోడ్డు మీద తీసాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదండి. ఇప్పుడు పక్కలు ఈ పక్కలు అందరూ ఆడికి 3 సంబంధాలు వచ్చాయమ్మా, ఆడు కొంచెం మగోడు కాదు అందుకే సంబంధాలను తిరిగి వెళ్ళిపోయి మీరు అలాగ ఇచ్చారని అడుగుతున్నారు. ఈ రోజు అందరు ఈ కుర్రలందరూ మాకు పాపకు అందములు. ఒక్కడు కూడా నా కొడుకు చచ్చిపోయి వీళ్ళందరూ కొడుకులా యాగరకుండా 20 మంది వచ్చారు నాకు సపోర్ట్ చేయడానికి, నా కూతురు సపోర్ట్ చేయడానికి. ఈ రోజు